హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి బ్లాగ్ 7. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్దామని వచ్చాను. పిల్లల భవిష్యత్తు దెబ్బతినడానికి తల్లిదండ్రి ఎంతవరకు కారణమో ఈ కథలో తెలుసుకుందాం. ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. చిన్న వయసు నుంచి ఒకే స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు. వారిలో ఒకళ్ళు బాగా డబ్బు కలిగిన వాళ్ళు. స్కూల్కి సరిగా వచ్చేవాడు కాదు, చదువుకునేవాడు కాదు. ఏంటని ఫ్రెండ్స్ అడిగితే ఆటకాయతనంగా సమాధానం చెప్పేవాడు. స్కూల్లో టీచర్స్ పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తే పేరెంట్స్ వచ్చి, మా అబ్బాయి చదువుకోవాల్సిన అవసరం లేదు, మాకు చాలా ఆస్తులున్నాయి, వాడే చదువుతాడులేండి, నిదానంగా చదువుకుంటాడు, చిన్న వయసే కదా, ఇలాంటి సమాధానాలు చెప్తూ వచ్చేవారు. పెద్ద క్లాసులకు వచ్చిన కొద్దీ ఆబ్సెంట్లని, ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదని, మార్కులు సరిగా రాలేదని ఎప్పుడూ వెనకబడుతూ ఉండేవాడు. డబ్బు కలిగిన వారు కదా, డబ్బు కట్టి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా జరుగుతూ ఉండగా చదువు కంప్లీట్ చేసుకుని వీళ్ళందరూ ఉద్యోగాల వేటలో పడ్డారు. ఈ పిల్లాడి చదువుల కోసమని తల్లిదండ్రికి ఉన్న అలవాట్ల వల్ల కానీ ఆస్తులు మొత్తం పోయాయి. ఏమీ లేనివారైపోయారు. తల్లిదండ్రి పెద్ద వయసు వచ్చేసింది. ఈ పిల్లోడికి చదువు లేదు, ఇంకా ఉద్యోగం ఏమొస్తుంది? రాలేదు. ఇక ఈ ఉద్యోగం కోసం తిరిగే శ్రమలో చాలా అలసిపోయాడు. కాయ కష్టం చేసుకోవటానికి మంచి చదువులు చదివించారు, చేయలేడు. అలానే ఉద్యోగం రావటానికి చదువు అబ్బలేదు, ఇవ్వరు. తన భవిష్యత్ ఏంటి? చదువుల కోసమని, జల్సా ఖర్చుల కోసమని పిల్లలు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చి పెంచి పెద్ద చేసి వీళ్లతో పాటు ఖర్చులు పెరిగి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అయిపోయి డబ్బు లేక ఏంటి ఈ పరిస్థితి? పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పి చదివించుకోండి ఫ్రెండ్స్. తల్లిదండ్రిగా డబ్బు ఖర్చు పెట్టడం, చదివించడం మాత్రమే కాదు, ఇలాంటి బాధ్యతలు నేర్పడం కూడా మన బాధ్యతే. తెలుసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.